మనము ఎవరైనా వచ్చేవారు దాటేవారు దాటించేవారు ఎవరైనా వచ్చే వరకు మనము ఇలా కూర్చుంటాం రండి.
14 ఏళ్ళు అరణ్యవాసం పోయిన వాడాను. అందువల్ల నీకు పట్టాభిషేకము చేయకూడదు కుమారా. మా అన్నగారికి అతి కష్టమేలా కలిగిన తెప్పమ్మా. కుమారా, ఒకనాడు మీ తండ్రి గారు నాకు వరంపులు ఉండింది. నీ మీది భ్రాంతి చేయి అట్టి వరములు ఇప్పుడు కోరి ఉంటుంది కుమారా. అందువల్ల అరణ్యవాసం వెళ్ళి ఎంత దుర్మార్గురాలేవమ్మా. నా ప్రాణం ఇప్పుడే నేను ఖండించగలను, కానీ తల్లిని దూషించగలని ధర్మశాస్త్రంలో చెబుతున్నది కనుక నేను వదిలేస్తున్నాను. నేను ఇప్పుడే మా అన్న కొరకై అరణ్యం పోవాలను. నీ ముఖం చూడాలన్నా కూడా నాకు అసహ్యంగా ఉన్నది. మా అన్న లేని రాజ్యంతో నాకు అక్కర్లేదు, నేను ఇప్పుడే పోవాలను. ఏటికి నాకి ప్రభుత్వము మా అన్న లేని ఈ వైభోగంలో నాకు అవసరం లేదు. ఇవన్నీ వదిలిపెట్టేసి ఇప్పుడే వెళ్ళిపోయాం మా అన్నగారికి. వయ్యా మీ అవ్వకి అంత రంకులాడికి రైక పట్టిస్తే కంపకు పెట్టి సింపుకున్నదాడు. ఈ రాజ్యంలో నాకు అక్కర్లేదు. మా అన్న ఎక్కడుంటే అక్కడికే నేను వెళ్ళిపోవడం. ఇక ఏలుకో కూర్చుండి
అన్నయ్య జాగ్రత్త వెళ్ళిన సందర్భంలో పుట్టపాక రొట్ట సహోదర భర్త ఆ నాయన గారు నన్ను మరిచి ఉంటా తండ్రి విడిచిపోతున్నా తండ్రి నేను ఎట్టు జీవించగలను అన్నయ్య మన పురంలోకి పోదాం పదము భర్త అన్నయ్య ప్రతి మరలపురము కరిగి పదమహము శిరమునెత్తి ప్రజల మహము శిరమునెత్తి గంతగా వలయబడునే. సహోదర భర్త తండ్రి వాక్యం కొరకై నేను 14 సంవత్సరముల వరకు నివాసం వస్తున్నాను కానా నేను మరలా 14 సంవత్సరం వరకు నివాసం అయిన తర్వాతనే మన బ్రహ్మ వచ్చినాను అంతవరకు నేను రాను. అన్నయ్య కేశవ నీ కోపము నా మీద 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 కేశవ నీ కబడి తిరుగారా కేశవ నీ కబడి తిరుగారా కేశవ నీ కబడి తిరుగారా కేశవ నీ కబడి తిరుగారా రామ 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 సీతా రామ 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 సీతా రామ నీ కబడి తిరుగారా రామ నీ కబడి తిరుగారా
పోయి వచ్చేంత వరకు నా పాదకలు తీసుకుని పోయి సింహాసనం మీద పెట్టి అభిషేకం చేసి నువ్వు నందిగ్రామం నుండి రాజ్యం పరిపాలించు. ఇదే నా ఆజ్ఞ. అన్నయ్య రామచంద్ర, నీ అనువిధముగానే రాజ్యం వెళ్ళేవాడు. కానీ 14 సంవత్సరములు దాటి ఒక్క దినము వచ్చినా నేను అగ్నిలో పడి ప్రాణం విడిచలేదు. సహోదర భర్త, నేను 14 సంవత్సరాలు నివాసం చేసి తప్పకుండా రాగలను. నువ్వు నా పాదకలు తీసుకో. అన్నయ్య అలాగే తీసుకున్నాను. ఇప్పుడు కదా నేను ధన్యుడే ఇక వెళ్తున్నాను. దొరికను 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 నేటికి దొరికను 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 నేటికి దొరికను 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 నేటికి దొరికను 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 నేటికి రామాని దర్శనము రాఘవాని దర్శనము రాఘవాని దర్శనము పతివారమురా బాబా వినారే పతివారమురా బాబా వినారే ఆనందమురా ఆనందమురా పావన గౌరే రామాని దర్శనము రామాని దర్శనము రాఘవాని దర్శనము రాఘవాని అయ్యా నీ పేరేం పేరయ్యా? అయ్యా నా పేరు భూలోతులు. కుహుడు అనగా ఎవరయ్యా? నేను వెచ్చవారం నేను పెద్దవారు. అదే మిమ్మల్ని పూల వాళ్ళు అంటారు, పెద్దవాళ్ళు అంటారు. అవును కదా. అయ్యా అవును. నీ పేరేం పేరు? నా పేరు భూలోతులు. కుహుడు అంటారు. అయ్యా నీకు ఏమి రాసేవక? అయ్యా నీకు నాకు లగ్నం అయినది. అయినదా? అయినది. నీ భార్య పేరు? నా భార్య పేరు సర్వయాజులు. సరళ. అయ్యా నీకు కొడుకు బిడ్డలు? అవును ఉన్నారు. నాకు అమ్మ పేరు? 2 కొడుకులు ఉన్నారు. ఏం పేరు? ఓడు అక్కడు ఓడు తిప్పడు. అయ్యో అప్పన్నకి అన్న బాధ రాదు. లేక లేక పుట్టిండు. ఒకరి పేరు అక్కడు ఒకరి పేరు తిప్పడు. అప్పన్న తిప్పన్నేనా? సరే. అయినా ఇప్పుడు మరి ఒక్కరిగా వచ్చినాం, నీ పొద్దు ఎట్లయింది? నేను చేపలు పట్టుకొని వస్తున్నాను. ఇంటికి వస్తున్నాను నేను. మా సరళ ఏం చేస్తుందో మరి నీ సరళ నీ సాబరం కట్టండి. పిలిచి చేపలు అమ్మంటాను. సరే అమ్ముతారు.
సరేనా? నేనైతే మాట్లాడతావు అప్పుడు కాదు. నేనైతే మొన్నటికై చెప్పకూడదు. ఇట్లాగే నట్టుకోకే ఇట్లాగే అది ఎక్కడాదే ఇట్లాగే ఓ పోయి నువ్వు ఆడబోదా నా రాను అట్లే నా పేరు సదానందులు మాది సుంగ వేరే శ్రీపురము. నా భర్త గుహుడు సుంగ వేరే శ్రీపురము. ఏం చేయాలి నా కష్టం. నా భర్త గుహుడు. మేము వెత్తవారము ఓడలంకువారం మేము. నీ భర్త గుహుడు, నీ పేరు సరళ. అమ్మా మరి నీకు ఇంట్లో సమాధి బయట సమాధి ఏం మాట్లాడుతున్నా? నీకు ఇంట్లో కొడుకులు,
బయట వాళ్ళంటే వీటికి ఎక్కబొమ్మలు తిరిగినట్టే తిరుగుతాను కదా. ఏం మాట్లాడుతున్నారే? నీకు కొడుకు బిడ్డలు ఎంతమంది అంటారా? వాళ్ళ పేరేం పేరు? అయ్యో నువ్వు చేయకు. అదే ఇప్పుడు కాదే అలా పేరు నీకెందుకు? ఇప్పుడు నేను నిన్నేమంటలేను, నా మాట ఉంటుందో ఊరుకుడేనా? బాగా దూరం ఉండు, నువ్వు చేయకు. దూరం ఉండి మాట్లాడు. ఇవ్వమన్నా బొమ్మ నువ్వు దూరం ఉండి మాట్లాడు, చేయకు. నా పైసలు వాడే బొమ్మ ఎక్కడే పైసలు, దూరం ఉండు. మొన్న నువ్వు స్థాపన ఇంటికి వచ్చి స్థాపన అడుగుతున్నాను పైసలు తీసుకున్నావా లేదా? మా పొందే లేకపోయా వచ్చి కడుపు పోయింది ఎందుకు అడగలేదు? నేను ఎందుకు అడగాలి? నువ్వు దూరం ఉండి మాట్లాడు. నా పైసలు నాకి అవి దాచుకున్నావు. చిన్న చేపలే తక్కువ తక్కువ చిన్న చేప పొద్దుగా వచ్చే వరకు ఒక్క పుల్లు పొద్దుగా లెక్క పెట్టిస్తా పొద్దుగాల నాను ఈ పూట అప్పుడు పెడతాను లెక్క పెట్టిస్తా. ఒక మాట అయ్యో ఎందుకు నీకు ఆట వచ్చిందా? ఇట్లా దగ్గర తీసేది చేసి ఒక్క మాట గిజను నీ యొక్క మొన్నటికై చెప్పకూడదు కూడా. ఇప్పుడు అయితే నీ భర్త ఎట్పోయిండు? నా భర్త డబ్బులు వెళ్ళేది చేపలు పోయిండు. ఇప్పుడు ఎట్లిస్తాను బొమ్మ చేపలు ఎట్లిస్తారు? పక్కింటి బావా డబ్బు ఏళ్ళతో ఇంటికాడ కూర్చున్నా పోయి దాని వల్ల కోసం ఇంటికాడ కూర్చున్నా. సరే సరేనా అంటే నేను చేపలు పట్టుకొచ్చాను, ఈ చేపలు పట్టుకొని పోయి అమ్ముకరమ్మను. సరే బావా నువ్వే అమ్మకత్తే ఏమైతే పోయి. సరేనా నయ్యి కాదలు ఉన్నాయి, ఉద్దరైతే మళ్ళా మనకు బయటకు రావు కదా, నువ్వే అమ్మకరా పో. సరే బావా అదన్నా అన్నట్టు దూరం ఉండు, నువ్వు నీకు పెళ్ళి అయితే దూరం ఉండు. అట్లా కాదన్నా నీ కళ్యాణం మా తల్లి కాదానే? నీ కళ్యాణం నా తల్లి అనుకుంటా, నీ తోడ వచ్చిన అన్న నా అన్న అనుకుంటా, నీ అక్క వెళ్ళాను నా అక్క వెళ్ళాను నా ఆడబిడ్డ వాళ్ళ మొక్కుతా. సరే బామ్మ నేను వచ్చే అనుకో అన్న నీ అన్నే నా అన్న, నీ తల్లే నా తల్లి, నీ తమ్ముడే నా తమ్ముడు, నీ అక్కే నా అక్క, నీ చెల్లె నా చెల్లె. నీ పెన్నవాళ్ళు చూసుకుంటానే చేపలు
తీసుకుంటావా గుత్తెందుతావు గులితెందుతావు గుత్తగుంటాం మొత్తం గుళ్ళకి ఎంత గిస్తావు పుస్తకీయము చెక్కిలు ఆపి చూచురా చేపలు చాలా సేపు ఇంకా రాలేదు కదా ఇంత కష్టపడతానేమో సరళ ఇంకా రాకపోయరా నేనేమో చేతు సరళ ఇంకా రాకపోయరా నేనేమో సరళ ఇంకా రాకపోయరా నేనేమో చేతు సరళ ఇంకా రాకపోయరా నేనేమో చేతు పాపలమ్మ ఓయినాని సఖియాయంత దేవుడు పాపలమ్మ ఓయినాని సఖియాయంత దేవుడు పాపలమ్మ ఓయినాని సఖియాయంత పడను పాపలమ్మ ఓయినాని సఖియాయంత పడను పాపలమ్మ ఓయినాని సరళ ఇంకా రాకపోయరా పాపలమ్మ ఓయినాని సరళ ఇంకా రాకపోయరా సరళ ఇంకా రాకపోయరా నేనేమో చేతు సరళ ఇంకా రాకపోయరా నేనేమో చేతు అమ్మయ్యని పోరగల్లు పువ్వాలే చనిపోయే అమ్మయ్యని పోరగల్లు పువ్వాలని ఎడవవచ్చే అమ్మాయి పోరగల్లు పువ్వాలని అడిగే అమ్మాయి పోరగల్లు పువ్వాలని ఎడవవచ్చే అమ్మారా కాపాయే పువ్వాలే కాపాయే అమ్మారా కాపాయే పువ్వాలే కాపాయే అమ్మారా కాపాయే పువ్వాలే కాపాయే అమ్మారా కాపాయే పువ్వాలే కాపాయే సరళ ఇంకా రాకపోయరా నేనేమి చేతు 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 పెద్ద పెద్ద చావుకాళ్ళు పేరెత్తిన యోజమాలు 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 కోటికి పరిగెత్తినారు కొమటి సాగాలు వేలు కోటికి పరిగెత్తినారు కొమటి సాగాలు కోటికి పరిగెత్తినారు కొమటి సాగాలు వేలు కోటికి పరిగెత్తినారు కొమటి సాగాలు దీవాలకు వచ్చిన జరలాగే నారయ్య దీవాలకు సరళ వచ్చిన జరలారయ్య దీవాలకు సరళ వచ్చిన చెప్పారయ్య దీవాలకు సరళ వచ్చిన చెప్పారయ్య సరళ ఇంకా రాకపోయెను నేనేమి చేతు సరళ ఇంకా రాకపోయెను ఏమవుతుంది కదా సరేనా చేపలమ్మ చేపలు ఏ సరేనా మా పోషకాలు మాట నీకు వాడ కట్టిండో నేను వాడ కట్టిందో కట్టాను బాబు ఇంటికాడ ఏమైందో నేను కూరగాయలకు అన్నం పెట్టిందో పెట్టలేదో ఇప్పుడు నన్ను ఏం చేస్తుందో ఏం చేయదు కూరగాయలు ఇంటికాడ పెట్టేసి కూరగాయలు వాళ్ళ వాళ్ళ తిరుగుతాడు కదా నా కోసం ఈ సంగతి ఇంటికైనా చెప్తే ఇక ఏ సరేనా ఏం చేస్తున్నావే ఇంతవరకు ఎందుకా నువ్వు తెచ్చిన చేపలు అనుకరావద్దా వాడ వాడ తిరుగుతున్నాడు కాళ్ళలో వాడవేనా పొగడలో వాడవేనా ఎస్సీ కాలనీ వేనా ఆదివారం రోజా ఎవరు తినరాయా అందరికి ఒక పొద్దు వేరాయే నువ్వు తెచ్చిన చేపలు మురిగిపోతే కానీ ఎంతకో కొంత అమ్ముకొని వస్తానా నువ్వు ఎంత పడిపోయినావు నువ్వు ఎందుకా నువ్వు ఏ వాడపోయినావు నువ్వు ఈ కింది వాడ నుంచి రెడ్డిస్ వాడ నుంచి ఇట్లా వచ్చిన గోళ్ళ కాడ నుంచి అడిగే మా ఎస్సీ కాలనీకి నిన్ను అట్టకెళ్ళి ఎవరు రమ్మని చెప్పారు నీకు నేను ఏ రంగం మన డాబా ఏ రంగా నమ్మకత్తండి పోగా ఎట్లా పడిపోయినావు ఎట్లా వస్తున్నావు నువ్వు పోగానే అక్కడ పెరగవాడి నుంచి నేను కట్టాను అయితే చేపలు నిన్ను గుంజి కొట్టిన తోడు గుండి గుండి నిన్ను గుండి కొట్టిన తోడు
అవునే అదేంటే ఏంటిరా అదేంటి అదే నాకు అంటాను నీ తాకు నాకు అడ్డంగా చెప్పేవో. నీ తాకు నాకు అడ్డంగా చెప్పేవో. చక్కాలే చిలకాలకు చెక్కాలే చక్కాలే చిలకాలకు చెక్కాలే ప్రేమగల్ల చిలకచ్చి కాదేదే ఓ బాబా ప్రేమగల్ల చిలకచ్చి కాదేదే ఓ బాబా ప్రేమగల్ల చిలకచ్చి కాదేదే ఓ బాబా చక్కాలే చిలకాలకు చెక్కాలే చిలకచ్చి ముందు తీసుకునేదిరా నీకు అట్లా చెప్పుడు మంచిగా వస్తుంది కానీ అదేంటే ఏంటిరా ఎక్కడే ఉన్నదిరా అన్ని సాకులు నాకు వదిగా చెప్పేవో. అన్ని సాకులు నాకు వదిగా చెప్పేవాడే. ఉంటావి నీకు ఎక్కడి లేకుండా. ఉంటావి నీకు ఎక్కడి లేకుండా. ఈ రైకెట్ల వాళ్ళు నీ చెప్పు. ఏంద్రా మళ్ళీ ఐకమరిగిందంటాడు నీకు ఇప్పుడు చెప్పండి ఒక్కరిగా. ఒకసారి ముద్దెత్తుకుని అంటాను నీకు ఎట్లా కనబడతాను నేను పాడుతావు నేను అవునాకే ఆరా పోసిగా నేను అన్నారు నిన్ను ఆరాలి గుండి అవురా చిన్నవ్వ ఇంటికి చిన్నవ్వ నీకే నమ్మకాలే రారా అంతే కానీ అవురావురాని ఎన్నిసార్లు అంటావే నన్ను. ఎన్నిసార్లు అన్నా నేను అవురావురాని ఈ కోపం ఎప్పటి నుంచి వస్తాను నీకు. కోపమా నీ కోపం నువ్వు ఏమనుకుంటావు నీకు తెలుదా ఎక్కడి నుంచి వస్తాను కోపం 4 రోజులు నీ మీద నాకు బాగా అనుమానం ఉన్నది. ఎందుకు నీవు దాని మీద ఎంత కోపం చేస్తాను. నీకు తెలియదా మరి నన్ను అడుగుతా నీకు తెలియదా ఆ కోపం అంతే కానీ ఒకటి చెప్తా విను, నేను చెప్తా వినుగా. పండిని బరకెత్తుదే
పందిని కొడుకట్ట దాన్ని పోసుకొని ఉండేది కళ్ళు తెచ్చి చక్కగా తాగి మనం తిని గంగా నది ఒడ్డున నావననుకో. సరే బాబా అలాగే వెళ్దాం పదా. అంటే చూడు ఆ పొడవకారు ఎవరో ఉన్నారు, ఎవరో కనబడుతున్నారు బాబా. అలాగే ఇప్పుడే వెళ్ళి వారెవరో తెలుసుకొని వద్దాం మనము. సరే బాబా వెళ్దాం పదా. ఓ అయ్యలారా, మీ యొక్క సరితాన్ని ఏమి జాగల మీ గుణము ఎచ్చటనుండెనో. స్వామి మీరెవరు? మీ నామదేవే తెలుసు. ఈ తల్లి మీకు ఏమి కావాలను? నా పేరు పురుడు, నా భార్య సరళ. ఇక్కడ నేను మర్చిపోయే వాళ్ళను గంగ దాటించేవాడు నేను. మీరెవరో మాకు తెలుగు. ఓహో గుహా, అయ్యో చాపురము మాది అక్కవంశకులము 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 గుహా, అయ్యల పిస్తాకలేన కంపెనియకు గుహా, అయ్యల పిస్తాకలేన కంపెనియకు గుహా, అయ్యల పిస్తాకలేన కంపెనియకు గుహా, అయ్యల పిస్తాకలేన కంపెనియకు గుహా, అయ్యో చాపురము మాది అక్కవంశకులము గుహా, అయ్యో చాపురము మాది అక్కవంశకులము గుహా. ఇతడు నా తమ్ముడు లక్ష్మణుడు, ఈమె నా ప్రాణశక్తి సీతాదేవి. రాఘవ రామచంద్ర, రామ శ్రీరామ రామ శ్రీరామ, రామ శ్రీరామ రామ రాఘవ రామచంద్ర, నీకు విజయవందనములు. మమ్మల దీవించుము. ఓహో గుహా, మంచి వాడవు నిన్ను కాంచనములమాయ 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 గుహా, మంచిగా ఈ గంగలని మమ్ముల దాటించు 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 గుహా, మంచి వాడవు నిన్ను కాంచనములమాయ గుహా, మంచి వాడవు నిన్ను కాంచనములమాయ గుహా. ఓహో గుహా, నిన్ను చూడగా చాలా మంచి వాడు కనబడుతున్నావు. మమ్మల్ని ఈ గంగానే దాటిస్తున్నావు. వలదు వలదు రాముని వలనే కించకునాదా, వలదు వలదు రాముని వలనే కించకునాదా, వలదు వలదు రాముని నా వలనే కించకునాదా, వలదు వలదు రాముని నా వలనే కించకునాదా, తెలియకుండా ఇంటి పని కలుపకూడదు నాదా, 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 వలదు వలదు రాముని నా వలనే కించకునాదా, వలదు వలదు రాముని నా వలనే కించకునాదా. అలా రాముని నావల మన నావలు ఎక్కించకూడదు. ఎందుకంటే రాముని పాదం తాకి శ్రీరామ్ మారిందట. మన నావ ఎక్కితే మన బ్రతికే బాగుంది. అవును నీవన్నది కాదవ చాలును కానసగే, 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 కానీ నేనొకటి చెప్పగా
అవును నీవన్నీ నిజమే కానీ వారి పాదములు అడిగి ఆ తర్వాత మనము నావలో ఎక్కించుకొని వెళ్దాం కదా. అవునారా? అలాగే చేయగలం. రమ్మో మా ఇంటికి రమ్మా ఓ రామా. రమ్మో మా ఇంటికి రమ్మా రాఘవా రామేంద్ర మా ఇంటికి సీతా లక్ష్మణ సమేతంగా మీరు మా ఇంటికి రావాలని మీకు విజయవందనం. ఓహువా చచ్చరిత్రలో నేను మెచ్చితిని భక్తిగుహ చచ్చరిత్రలో నేను మెచ్చితిని భక్తిగుహ చచ్చరిత్రలో నేను మెచ్చితిని భక్తిగుహ చచ్చరిత్రలో నేను మెచ్చితిని భక్తిగుహ చేతులు మధురవాద విశ్లేషులు గంభీగుహ చేతులు మధురవాద విశ్లేషులు గంభీగుహ చేతులు మధురవాద విశ్లేషులు గంభీగుహ చేతులు మధురవాద విశ్లేషులు చచ్చరిత్రలో నేను మెచ్చితిని భక్తిగుహ చచ్చరిత్రలో నేను మెచ్చితిని రాఘవ రామేంద్ర రమ్ము పోదాము. ఒకటే
నువ్వు ఆ తల్లిని అడుగు. అలాగే బావా. రామచంద్రమూర్తి నీ వద్ద ఏమైనా ఉన్నదా? ఓ గుహ, నా దగ్గర ఏమీ లేదు. లక్ష్మణ స్వామి నీ దగ్గర ఏమైనా ఉన్నదా? ఓ తల్లి సీతమ్మ, నీ దగ్గర ఏమైనా ఆభరణాలు ఉంటాయా తల్లి? నాదా విన్నావా? గంగజలమును దగ్గము. నాదా సరేనా? నాదా నేను ఆవరం పట్టినాను. నువ్వు పడవలు రాగు. అలాగే కదా దిగి నావను జరిగి పట్టు. నాదా అలాగే పట్టుదు. రామచంద్రమూర్తి ఇక పోయిరాండి. ఓ గుహ, అలాగే పోయి వచ్చు. ఎలాగా పడుతుంది? తండ్రి ఇక మేము వెళ్తున్నవారు. ఎంతుండే వాళ్ళు మరి. సోదరా లక్ష్మణ సఖి సీత, ఇక్కడ మనము గంగా